గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలిచిన యోబు వలెనే జీవించెదను. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలిచిన యోబు వలెనే జీవించెదను. అద్వితీయుడు ఆది సంభూతుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే, అద్వితీయుడు ఆది సంభూతుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామమున మరొకసారి నేను మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయమందు మహా సంతోషకరమైన సువర్తమానము అనే అంశాన్ని మీతో ఉంచాలని, మీతో విన్నవించాలని నేను నిలబడి ఉన్నాను. కనుక ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి మనం ఒక మాట చూద్దాం. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా ఉంది. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రియులారా, మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయడానికి వచ్చాను అని ఎక్కడి నుంచి వచ్చిన వార్తో తెలుసా? పరమ నుండి, దేవుని సాన్నిధ్యము నుండి ఒక దూత ద్వారా భూలోకానికి పంపబడినటువంటి వర్తమానం. సంతోషాన్ని ఇచ్చే వార్తలన్నీ ఉంటాయి, కానీ ఈ సంతోషాన్ని ఇచ్చే వార్తలన్నీ కూడా ఒక దంపతులకు పరిమితం కావచ్చు, ఒక కుటుంబానికి పరిమితం కావచ్చు, లేకపోతే ఒక దేశానికి పరిమితం కావచ్చు. కానీ ఇక్కడ మనం చదవబడినటువంటి భాగంలో ప్రజలందరికీ కలిగేటటువంటి సంతోషకరమైన సువర్తమానము అని మనం చూస్తున్నాం. గమనించాలి, ఈ వార్త ఎవరికి తెలియజేయబడింది, ఎక్కడ తెలియజేయబడింది, ఎలా తెలియజేయబడింది అనే విషయాలు మనం చూస్తే, ఇక్కడ గొర్రెల కాపర్లు కొంతమంది తమ మందను కాచుకుంటూ ఉన్నారు. రాత్రి వేళ వారు మంద దగ్గర ఉన్నారు. మంద దగ్గర ఉన్నటువంటి సమయంలో ఇక్కడ జరిగిన సంభవం ఏంటో తెలుసా? ఒక దూత వచ్చి వారికి ఎదురుగా నిలబడింది. వాళ్ళు గమనించలేదు, కానీ ఆ దూతతో పాటు దేవుని యొక్క మహిమ వారి చుట్టూ ఆవరించింది. ఇది 2వ సందర్భం జరిగింది. 3వది చూసినట్లయితే అక్కడ ప్రకాశించుచున్నది. ఎప్పుడైతే ఈ ప్రకాశం, ఈ మహిమ, ఈ దూతని వారు చూశారో భయభ్రాంతులైపోయారు. ఏంటి ఈరోజు మనం మందలు రోజు కట్టుకున్నట్టే కట్టుకుంటున్నాం, రోజు ఉన్నట్టే ఉంటున్నాం, ఈ రోజు ఏంటి ఇంత అద్భుతం జరుగుతోందని వాళ్ళు ఆశ్చర్యపడి భయభీతులతో చూస్తున్నప్పుడు వారికి ఒక మాట చెప్పబడింది. ఏంటో తెలుసా? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రజలందరికీ కలిగే ఒక సువర్తమానం నేను తెలియజేయడానికి వచ్చానయ్యా. ఆకాశము నుండి దేవుని సాన్నిధ్యమును నేనే వచ్చాను. ఏంటో సువర్తమానం అంటే ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా?
దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయినటువంటి క్రీస్తు. ఏంటి మహా సంతోషకరమైన సువర్తమానం అని చూసినట్లయితే వాళ్ళకు ఒక వార్త తెలియజేస్తున్నాడు. ఏంటో తెలుసా? దావీదు పట్టణమందు మీకు రక్షకుడు పుట్టాడు. రెండవదిగా ఆయనే ప్రభు అయినటువంటి క్రీస్తు. గమనించాలి, ఈ సువార్తను ఎవరికి తెలియజేయబడిందంటే విద్య లేనటువంటి గొర్రెల కాపర్లైనటువంటి వారికి. వారి పని వారు చేసుకుంటున్న సమయంలో వారికి ఈ వార్త తెలియజేయబడింది. ఎందుకు? రక్షకుడు పుట్టాడని తెలియజేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఈ రక్షకుడు దేని నుంచి మనం రక్షిస్తాడు? రక్షకుడి యొక్క ఆవశ్యకత ఏంటి అని చూసినట్లయితే రక్షకుడు ఈ లోకానికి రావాల్సిన కారణం ఏంటి గమనించాలి. ఏదేను వనములో ఆదామవ్వలు దేవునితో సాంగత్యం చేశారు, దేవుని ప్రేమను చొరగొన్నారు, దేవునితో సంతోషంగా గడిపారు. అయితే వారు ఆజ్ఞ అతిక్రమించిన కారణాన్ని బట్టి వారు దేవుని రక్షణ, దేవుని అధికారం, దేవుని కాపుదల, దేవుని సహవాసం విడిచిపెట్టి లోకములోనికి వారు పాప భూయిష్టమైన లోకములో ఆజ్ఞ అతిక్రమించిన కారణాన్ని బట్టి వారి జీవితాన్ని పాపమయంగా చేసుకుని ఈ లోకానికి రావాల్సి వచ్చింది. కనుక ఎప్పుడైతే వారు దేవుని సాధ్యం నుంచి వచ్చేసారో వారు రక్షణని కోల్పోయారు. దేవుని రక్షణ, దేవుని కాపుదల వారు కోల్పోయారు. ఆ కారణాన్ని బట్టి వారి జీవితంలో జరిగిందేంటో తెలుసా? పాపం అనేది వారి హృదయంలో ప్రవేశించింది. పాపం ద్వారా మరణం వచ్చింది. ఆ మరణము నరకానికి నడిపించింది. అంతేకాదు పాపము ప్రతిఫలము శరీరము, కుటుంబము, సమస్తము కూడా పాపభూయిష్టమైపోయింది. ప్రియులారా, మనం గమనించాలి, ఈ పాపాన్ని పరిహరించడానికి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపిస్తూ ఒక సువర్తమానం పంపిస్తున్నాడు అన్నమాట. రక్షకుడు. గమనించాలి, దేవుడు దూత రాకముందే ఈ సువర్తమానం ఏం చెప్పాడో తెలుసా? ఎవరికి చెప్పాడు? ప్రవక్తల ద్వారా ముందుగానే ప్రవచించాడు ఆయన. కానీ ఒకటి, దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కనుక తను చేసే ప్రతి పని కూడా తన సేవకులకు మరుగు చేయలేదు. గమనించాలి, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం అంటాడు, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచబడకుండా ప్రభువైన యెహోవా ఏమయూ చేయడు. దేవుడు పరమందున్న సర్వసృష్టికి అధికారి అయినప్పటికీ కూడా ప్రవక్తలను లెక్కించాడు ఆయన. ప్రవక్తలకు చెప్పకుండా ఏమీ చేయలేదు. కనుక మనము దేవుని సన్నిధిలో సువార్తమానం ఏంటో తెలుసా? ఆయన రక్షకుడు పుడుతున్నాడు. రెండవది ఆయనే క్రీస్తు. అంటే ఒక రక్షకుడుగా వచ్చినటువంటి ఆయన్ని క్రీస్తుగా అభిషేకించబడ్డారు. క్రీస్తు అనగా అభిషిక్తుడు. దేనికి అభిషిక్తుడు అయినా? మన పాపాన్ని, మనకొచ్చే శాపాన్ని, మనకొచ్చే మరణాన్ని, మనకొచ్చే నరకాగ్నిని విమోచించడానికి అభిషేకించబడిన అభిషిక్తుడు ఆయనే క్రీస్తు. కనుక ఈ సువార్తమానం గురించి తన సేవకుల ద్వారా ముందుగానే ఆయన ప్రవచించాడు. గమనించాలి, యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం అంటాడు, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టెదరు. ఎప్పుడు? సాధారణంగా ఈ లోకంలో ఉన్న పిల్లలు పుట్టినప్పుడు, వివాహం అయిన తర్వాత, వాళ్ళ గర్భం వచ్చిన తర్వాత అది ఆడదా మగ తెలుసుకోవడానికి కొంత టెక్నాలజీ ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. కానీ అంతకుముందు అది లేదు. బిడ్డ పుట్టే వరకు కూడా ఆడ మగ అన్న విషయాలు తెలియటం లేదు. ఇప్పుడు ఆడైతే గోప్యంగా ఉంచాలని, ఎందుకో తెలుసు, ఆడబిడ్డ పుడుతుంటే అరాచకాలు జరుగుతున్నాయి కనుక గోప్యంగా ఉంచడం అనేది జరుగుతుంది. గర్భాన్ని ఉన్నవారు మాత్రమే చెప్పగలరు. కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితమే రక్షకుడు, అభిషిక్తుడు ఈ లోకానికి వస్తాడని ప్రవక్తల ద్వారా బయలుపరచబడింది. ఇదిగో కన్యక, పురుషుని ఎరగనటువంటి కన్యక గర్భవతి కుమారుని కంటది, ఆయనే మీకు తోడుగా ఉంటాడని ఇక్కడ లేఖన భాగంలో చూస్తున్నాం. అంతేకాదు, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం అంటాడు, ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహించబడెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టెదరు. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్తయగు అధిపతి, నిత్యుడగు తండ్రి.
ఏలయనగా మనకు శిశువు పుట్టెను. గమనించాలి. అందాక అక్కడ ఏమన్నాడో తెలుసా? ప్రభువు దూత వచ్చి భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలిగేటటువంటి శుభవర్తమానం అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? మనకు శిశువు పుట్టెను. అంత గొప్ప దేవుని రాక ముందుగానే తన ప్రవక్తల ద్వారా మనకి బయలుపరచబడింది. గమనించాలి. ఈ సమయంలో ఇంత గొప్ప దేవుని ప్రవచనాలు ఇంతగా ఇంకెవరికీ కూడా ఇలాంటి ప్రవచనాలు మనం చూడలేదు. పరిశుద్ధ గ్రంథమును బట్టి మనం అనుసరించి చూసినట్లయితే యేసుని గురించి ముందుగానే ఈ ప్రవచనాలు చెప్పబడినాయి. కనుక మానవుడు పాపానికి దాసుడు కాకూడదని, పాపం నుంచి ప్రత్యేకించబడాలని ఆయన కుమారుని లోకానికి పంపించాడు. కనుక దేవుని సన్నిధిలో పాపం అనే దాని గురించి ఒక మాట మనం చూద్దాం. మానవుడు ఏ విధంగా పాపంలో పడిపోయాడు అన్నది యోహాను సువార్త 8:3 పాపమునకు దాసుడైపోయాడు. అంతవరకు దేవుని సన్నిధిలో ఉండి దేవుడే తన యజమానుడిగా తన ప్రభువుగా ఎంచుకున్నటువంటి మానవుడు ఎప్పుడైతే పాపానికి లోనైపోయాడో పాపానికి ఆయన దాసుడైపోయాడు. కనుక వారిలో పాపము నివసించింది. పాపపు అధికారము కింద మానవుడు ఉన్నాడు. కనుక అలా ఉండగలిగితే ఏంటో జరుగుతుందో తెలుసా? కొలసీ పత్రిక 3:6 అంటాడు, దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుందట. అంతేకాదు రోమా పత్రిక 6:22 అంటాడు, పాపం వలన వచ్చే జీతం మరణం. మత్తయి సువార్త 5:22 అంటాడు, పాపానికి జీతం తీసుకోవడం మాత్రం కాదు, నరకాగ్నికి పాలైపోతామని దేవుని సన్నిధిలో మనం చూస్తున్నాం. దేవుడు రక్షించడానికి వచ్చాడంటే దేన్ని రక్షించడానికి వచ్చాడు తెలుసా? పాపపు దాసత్వం నుండి, పాపపు అధికారాల నుండి, పాపపు ఉగ్రత నుండి, పాపపు మరణము నుండి, పాపపు నరకము నుండి రక్షించడానికి ఆయన అభిషేకించబడిన వాడిగా, ప్రతిష్ఠించబడిన వాడిగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. పాపానికి సాధారణంగా ఈ లోకంలో అనుకునేది ఏంటో తెలుసా? అది క్రైస్తవుల కొరకే పరిమితం అనుకుంటున్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకు 2 చేతులు జోడించి ప్రభు పేట మనవి చేస్తున్నాను. యేసు ఒక జాతికి పరిమితం కాదు, ఒక దేశానికి పరిమితం కాదు, సర్వ లోకానికి కూడా ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడన్న సందేశం నువ్వు గుర్తించాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఎందుకో తెలుసా? ఆయన అన్నాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాను నేను అంటున్నాడు. నశించిపోతున్న మనం రక్షించడానికి వచ్చాడంటే అది మనకు శుభవార్త కాదా? నరకానికి పాత్రలు అవ్వాల్సిన మనల్ని నరకము నుండి తప్పించి పరలోకానికి చేర్చడానికి వచ్చాడంటే అది మనకి సంతోషకరమైన వార్త కాదా? ఒక్కసారి ఆలోచించండి. దేవుని సన్నిధిలో మరి ఒక మాట ఎవరికి ఈ వార్త అంటే చూడండి, లూకా శుభవార్త 1:27 అంటాడు, దయాప్రాప్తురాల నీకు శుభము. మరే ధ్యానము చేసి ఉండగా మరిని ఏమని సంబోధించారో తెలుసా? దయాప్రాప్తురాల నీకు శుభము. అంటే దేవుని దయను పొందుకోవడానికి అర్హత కలిగిన దానా అని సంబోధిస్తూ ఈ వార్త మరియకు తెలియజేయబడింది. ఏమండి, ఇది మరికి శుభవార్తే, లోకానికి అందరికీ శుభవార్తే. కానీ మరియ మాత్రం ఆలోచించి చూసినట్లయితే బాధకరమైన వార్త. ఎందుకో తెలుసా? ఆమె ప్రదానము చేయబడింది, వివాహము కాలేదు. కానీ వివాహము కాకుండానే గర్భవతి అయిందంటే లోకులు ఎవరు కూడా పిలిచి పేటేసి కూర్చోమని అనరు. కాకులు పొడిచినట్టుగా పొడుస్తారు, అపహాస్యం చేస్తారు, వేడి చేస్తారు, ఇలాంటి దాని అన్యాయమైన మాటలు వేస్తారు. అంత భయంకరమైన పరిస్థితిని సహించడానికి ఆవిడ సిద్ధపడాలని ఏమంటున్నాడు తెలుసా? భయపడకము, దయాప్రాప్తురాల నీకు శుభము. ఎందుకు భయపడకు? నీకు ఇమ్మానుయేలు పుడతాడు, తోడుగా ఉంటాడు కనుక నువ్వు భయపడద్దు ఈ వార్తకి. అయితే ఆమె ధీరురాలు, ధన్యురాలు కనుక ఆమె ఏమంటుందో తెలుసా? ప్రభువు నీ చిత్తము చొప్పున దయాప్రాప్తురాల అని చెప్పినప్పుడు ఆమె ఏమంటుందో తెలుసా? నీ చిత్తము చొప్పున నీ జరుగును గాక అన్నది. దయాప్రాప్తురాల, విధేయురాలు, విధేయత చూపించింది, దాసురాలుగా తీర్మానం చేసుకుంది, దీనురాలుగా తల వచ్చింది, ధన్యురాలుగా ఆమె సంతోషించింది. ఎందుకో తెలుసా? ఆ శుభవార్త లోకానికి అంతటికీ కూడా మహా సంతోషకరమైన శుభవార్త కనుక ఈ శుభవార్త తేవడానికి, లోకానికి తేవడానికి దేవుడు కన్యకగా పరిశుద్ధమైన నా గర్భాన్ని ఎంపిక చేసుకున్నాడని ఆమె నేను ధన్యురాలు అనుకుంది.
నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నీ మనసులో, నీ ఉద్దేశంలో, నీ జీవితంలో యేసు గనక వస్తే లోకం అవమానించిన, లోకం గేలి చేసిన, లోకం అపహాస్యం చేసిన నువ్వు సహించడానికి సిద్ధంగా ఉన్నావా? క్రీస్తు నీలో పుట్టాలని ఆశపడుతున్నాడు. పరిశుద్ధమైన గర్భము కలిగిన మరియ గర్భాన్ని ఎంపిక చేసుకున్నటువంటి దేవుడు ఈరోజు నీలో కూడా ఆయన క్రీస్తుగా మహాసంతోషకరమైన శుభవార్త కలిగిన వాడిగా, నీకు తోడుగా ఉండేవాడిగా, నిన్ను రక్షించడానికి అభిషేకించబడిన వాడిగా నీలో పుట్టాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎన్ని క్రిస్మస్లు వెళ్ళిపోతున్నాయి? క్రీస్తు నిజంగా నీలో పుట్టున్నాడా? ఆలోచించు. చాలామంది అంటారు కొన్ని తర్క వితర్కాలు లేకపోలేవు, కానీ వాటిని రూఢపరిచిన భక్తులు కూడా ఉన్నారన్న సత్యం మీరు గమనించాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఆమె కన్యకగా ఏ విధంగా గర్భము ధరించిందని అనేక మంది తర్క వితర్కాలు ఉన్నాయి, కానీ వాటిని రుజువుపరిచినటువంటి సిద్ధాంతాలు కూడా క్రైస్తవులు, అనుభవనీయులు, కీర్తిశేషులు, ఇప్పుడు ఉన్నటువంటి అనుభవనీయులు కూడా నిరూపించిన విధానాలు కూడా మీకు ఉన్నాయని నేను తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. కనుక క్రీస్తుని అన్యతగా చూడొద్దు, జాతికి పరిమితం చేయొద్దు, దేశానికి పరిమితం చేయొద్దు. ఇది ప్రజలందరికీ కలిగేటటువంటి సంతోషకరమైన సువర్తమానం. క్రీస్తు నీలో పుట్టాలంటే ఒకవేళ నీవు దయను పొందిన దానిగా, విధేయురాలుగా, దాసుడిగా, దీనుడిగా, ధన్యుడిగా నువ్వు ఉండాలి. నిజంగా క్రీస్తు నీలో పుడితే ఇవన్నీ కూడా నీకు వర్తిస్తాయి. ధ్యానము చేసుకొనిచున్న మరియతో మాట్లాడిన దూత. రెండవదిగా చూసినట్లయితే ఏసేపు నాకు ప్రదానము చేయబడినటువంటి స్త్రీకి ఈ విధంగా జరిగిందా అని సందేహిస్తున్నాడు ఆయన. ఏ విధంగా ఆయన అవమానపరిచిన వాళ్ళక రహస్యంగా విడిచిపెడదామనుకున్నాడు. కానీ అదే దూత అక్కడికి వెళ్ళి ఏం చెప్పిందో తెలుసా? అయ్యా, నువ్వు మరే విషయంలో సందేహించొద్దు. ఎందుకో తెలుసా? మరి కన్యక కనుక పరిశుద్ధాత్మ వల్ల కుమారుని కంటుంది. నువ్వు ఇది గుర్తించు అని యోసేపుకి వార్త తెలియజేయబడింది. నా ప్రియమైన సహోదరుడా, ఎన్నో క్రిస్మస్ సందేశాలు వింటున్నావు. క్రీస్తుని గురించి ఇంకా నీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఉంటే ఈ వార్త వింటున్నట్టు నీవు సందేహపడే వారికి కూడా ఇది మహా సంతోషకరమైన శుభవర్తమానమని నువ్వు గమనించాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. మూడవదిగా చూసినట్లయితే వాళ్ళు సొంత మందని కాసుకుంటున్నటువంటి గొర్రెల కాపర్లకి ఈ వార్త తెలియజేయబడింది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎంతకాలము నీ సొంత పనులతో, సొంత ఉద్దేశాలతో, సొంత పనులతో, విస్తారమైన పనులతో నువ్వు సతమతమైపోయి క్రీస్తులో ఉన్నటువంటి మహా సంతోషకరమైన శుభవార్త నువ్వు అనుసరించలేకుండా ఉన్నావో, ఈరోజు నీకే ఈ శుభవార్త నీ జీవితాన్ని మహానందంగా మార్చాలని ఆయన కోరుకుంటున్నాడు. మహా సంతోషకరమైన జీవితంగా నీ జీవితం మార్చబడాలంటే నీ పని నువ్వు చేసుకుంటున్నా, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. గమనించు. ఈ మహా సంతోషం ఏంటని ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎంతకాలం పనులు చేసుకున్నా మనం మరణించే వరకు కూడా మన తోటి ఉండే పనులే ఇవి. కనుక వాటిని నువ్వు ఛేదించి ఈరోజు నాకు మహా సంతోషం కావాలి అని కోరుకుంటే ఈ 2011లో ఈ క్రిస్మస్ దినాన నీ జీవితాన్ని మహా సంతోషంగా మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీకే ఈ శుభవార్త. నాలుగవదిగా చూసినట్లయితే జ్ఞానులు కూడా అనుకున్నారు, మా జ్ఞానము గొప్పది, మా విద్య గొప్పది, మా ప్రపంచత గొప్పది అనుకున్నారు. వాళ్ళకి తెలిసినంత మట్టుగా ఒక నక్షత్రం పుడుతుంది, ఆ నక్షత్రం పుట్టినప్పుడు ఒక శక్తివంతుడు పుడతాడని వారికి తెలుసు. కానీ ఎక్కడ పుడతాడో వాళ్ళకి తెలియదు. జ్ఞానులకు జ్ఞానము నేర్పిన మహా సంతోషకరమైన శుభవార్త. వాళ్ళు వెళ్ళారు. వాళ్ళ ఆలోచన ఎంతవరకు పనికొచ్చిందంటే, వాళ్ళ జ్ఞానం ఎంతవరకు పనికొచ్చిందంటే, ఆయన రాజు గనక రాజుల గృహంలో పుడతాడని రాజు ఇంట్లో వెతకడానికి వెళ్ళారు వాళ్ళు. కానీ వాళ్ళు రాజు ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పటికి ఆ నక్షత్రాన్ని చూసి అత్యానందభరితులైపోయారు. అయ్యో, ఈ నక్షత్రాన్ని అనుసరించి మేము ప్రయాణం కొనసాగిస్తే మహా సంతోషకరమైన ఇచ్చేటటువంటి దేవుడు ఎక్కడున్నాడో ఈ నక్షత్రం మమ్మల్ని అక్కడ తీసుకెళ్తుందని. నిజంగా కూడా ఆ నక్షత్రం వారిని మహా సంతోష శుభవార్త తెచ్చినటువంటి యేసు ఉన్న స్థలానికి జ్ఞానులను నడిపించింది. వాళ్ళ చూసి మళ్ళా తిరిగి వెళ్ళేటప్పుడు మళ్ళీ హేరోదు దగ్గరికి రమ్మన్నాడు కనుక
ఆ హేరోదు దగ్గరికి వెళదామంటే వారితో దూత మాట్లాడింది. మహా సంతోషకరమైన సువార్త మీరు విన్నారు, ఆ యొక్క ఆనందాన్ని అనుసరించి మీరు వచ్చారు, మీరు కన్నులారా చూశారు, కనుక తిరిగి రాజు దగ్గరికి మీరు వెళ్ళొద్దు, మీరు వేరొక మార్గాన్ని వెళ్ళండి అని అదే దూత జ్ఞానులకు జ్ఞానాన్ని ఉపదేశించింది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ 2013 సంవత్సరంలో నువ్వు జ్ఞానవంతుడు కావచ్చు, విద్యావంతుడు కావచ్చు, గొప్ప ఉద్యోగస్తుడు కావచ్చు, నువ్వు తెలుసుకోలేనటువంటి, నువ్వు పోగొట్టుకుంటున్నటువంటి, నువ్వు నిజంగా తెలుసుకోలేనటువంటి మహా సంతోషకరమైన శుభవార్త గురించి నీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. జ్ఞానులకు జ్ఞానము నేర్పిన మహా సంతోషకరమైన శుభవార్త. ఈరోజు ఏమిటి ఈ వార్తని నువ్వు కొంచెం సమయం నువ్వు వినియోగించి దేవుని వైపు నువ్వు చూడగలిగితే, జ్ఞానులకు జ్ఞానము నేర్పింది. వాళ్ళ జ్ఞానాన్ని బట్టి కొంతవరకే తెలుసుకున్నారు, కానీ జ్ఞానము నేర్పిన తర్వాత వాళ్ళు పరిపూర్ణంగా మహా సంతోషమైన శుభవర్తమానం తెచ్చినటువంటి ఆ యొక్క వార్తను పరిపూర్ణంగా చూశారు, అనుభవించారు, ఆనందించారు, తిరిగి వెళ్ళారు. నీ జీవితంలో ధ్యానించుతున్న మరీకు సంతోష వార్త, సందేహిస్తున్నటువంటి యోసేపుకు సంతోష వార్త, సొంత పనిలో నిమగ్నమైపోయిన గొర్రెల కాపరికి సంతోష వార్త, వారి జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని బ్రతుకుతున్న జ్ఞానులకు సంతోష వార్త. హేరోదు దేవుని ఉనికిని కానీ, దేవుడు తనకంటే వేరే ఎవరైనా రాజు ఉన్నాడన్నా సహించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. గమనించాలి, మత్తయి సువార్త 2:3 అంటాడు, హేరోదు ఆ సంగతి విన్నప్పుడు అతడు అతనిలో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి. దేవుడు వస్తున్నాడని మహా సంతోషకరమైన సువార్తమానం వస్తే హేరోదు కలవరపడ్డాడట. ఎందుకో తెలుసా? ఆయనలో ఉన్న స్వార్థం, ఆయనలో ఉన్నటువంటి స్వార్థం, నాకంటే వేరే రాజు ఉండకూడదని ఆయన కలవరపడ్డాడు. కలవరపడి ఏమన్నాడో తెలుసా? జ్ఞానులతోటి, అయ్యా మీరు వెళ్ళి ఆరాధించండి, తిరిగి మరలా నా దగ్గరికి ఆ వార్త తీసుకురండి అన్నాడు. కానీ జ్ఞానులతో దూత మాట్లాడి వారు దారి మళ్లించిన కారణాన్ని బట్టి ఆ వార్త తెలియక అతను మహారౌద్రుడై ఏం చేశాడో తెలుసా? 2 సంవత్సరాల లోపున బిడ్డలందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా వాళ్ళని హతమార్చేశాడు. రాజ్యాన్నంతా కూడా రక్తపాతం చేసేసాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క మహా సంతోషకరమైన సువార్తమానాన్ని అతను సహించలేకపోయాడు కనుక. దీన్ని మనం ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే, ధ్యానము చేసినటువంటి మరియకు వార్త వచ్చింది, అంతేకాదు సందేహిస్తున్నటువంటి యోసేపుకు కూడా ఈ వార్త వచ్చింది. అంత మాత్రం కాదు, వారు సొంత పనులు చేసుకుంటున్నటువంటి గొల్లలకి కూడా ఈ వార్త తెలియజేయబడింది. జ్ఞానవంతులైనప్పటికీ కూడా జ్ఞానులకు కూడా ఈ వార్త తెలియజేయబడింది. ద్వేషించుతున్నటువంటి హేరోదుకు కూడా ఈ వార్త తెలియజేయబడింది. గమనించాలి, ఈ వార్త ఒకరికి చెప్పలేదు. మీరు బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ద్వేషించిన వారిని, ప్రేమించిన వారికి, ప్రతి వారికి కూడా ఈ వార్త తెలియజేయబడింది. ఇది మహా సంతోషకరమైన శుభవార్త. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎన్ని క్రిస్మస్లు నీ ముందు నుంచి వెళ్ళిపోతున్నాయో, ఈ సంతోషం అంటే అనుభవాన్ని నువ్వు పొందగలుగుతున్నావా? సంతోషాన్ని నీ హృదయంలో చోటు చేసుకొని నింపగలుగుతున్నావా? క్రీస్తు నీలో పుట్టడానికి అవకాశం నీవు ఇస్తున్నావా? నిజంగా క్రీస్తు మహా సంతోషకరమైన శుభవార్త గనక ఈ వార్త నా జీవితానికి అనుభవించుకోవాలి, నాలో క్రీస్తు పుట్టాలి, ఈ ఆనందం నా సొత్తు కావాలి, ఈ ఆనందం ద్వారా నా జీవితాన్ని నేను రక్షించుకోవాలి అనే ఆలోచన, అనే దృక్పథం నీ హృదయానికి ఉందా? ఎందుకో తెలుసా? దినములు చెడ్డవి గనక, ఏ సమయాన్ని ఏది సంభిస్తో మనకు తెలియదు గనక, ఈ దుర్దినాల్లో మనం ఉన్నాము గనక, ఎప్పుడు ప్రభు రాకడో మనకు తెలియదు గనక, నిజమైన క్రీస్తు సంతోషాన్ని నువ్వు పొందగలిగితే దేవుని సన్నిధిలో నీవు దీవించబడతావు. కనుక దేవుని సన్నిధిలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ క్రిస్మస్ నీకు ఆనందాన్ని ఇవ్వాలి, ఈ క్రిస్మస్ని సంతోషభరితంగా మార్చాలి. నేను పాప శాపం నుంచి విమోచించబడేటటువంటి ఒక అభిషిక్తుడు నా కొరకు వచ్చాడని నువ్వు నమ్మాలి. నా పాపాన్ని విమోచించి నాకు పరలోక రాజ్యం అనేటటువంటి ఒక సంతోషాన్ని నాకు ఇస్తాడని
నువ్వు విశ్వసించాలి. అందుకనే అంటాడు, ఇది మహా సంతోషకరమైన శుభవర్తమానం. కనుక ఈ శుభవార్త ద్వారా నీ జీవితాన్ని మేలు ఆశీర్వాదకరంగా పరిపూర్ణ సంతోషభరితంగా మలుచుకోవాలని, ఈ క్రిస్మస్ నీ జీవితాన్ని మహా సంతోషంగా మార్చాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గమనించాలి, మీకేమైనా అవసరాలుంటే, మీకేమైనా సందేహాలుంటే దయతో ప్రేమతో మా ఫోన్ నెంబర్లకి మీరు తెలియజేసి, మీ కష్టమున్నా నష్టమున్నా మాకు తెలియజేసి, మమ్మల్ని కూడా మీ కష్టాల్లో పాలుభక్తులుగా చేసి మేము ప్రార్థించడానికి మాకు అవకాశం ఇవ్వండి. మా ఫోన్ ద్వారా మాకు తెలియజేయండి. మేము ఎంతో సంతోషంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాం. మా మందిరంలో జరిగే ప్రతి మంగళవారము సమస్యల కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపనకు మీకు అనుకూలమైతే రండి, లేకుంటే ఫోన్ చేసి మీ సమస్యను మాకు చెప్పండి. మేము ప్రార్థన చేసి దేవుడు మీకు సహాయం చేసేలాగా మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులకు ఈ యొక్క క్రిస్మస్ పండుగ సమయములలో మీకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, 2013 సంవత్సరంలో దేవుడు మనందరినీ కూడా ఈ యొక్క క్రీస్తు పుట్టిక పండుగలు చేసుకోవడానికి దేవుడు కృప చేస్తున్నందుకు గాను ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని ఈ యొక్క క్రిస్మస్ పండుగను చక్కగా మీరు ఆచరిస్తున్నారు. పరిశుద్ధుడైన క్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడని ఈ శుభ సందేశము ద్వారా మీరు గ్రహించినట్లయితే దేవుడు మీ జీవితాల్లో అద్భుత కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క 2013 సంవత్సరం క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ టీవీ ప్రేక్షకులు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా అత్యధికంగా దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసు నీకు వందనాలు స్తోత్రం చెల్లించున్నాం ప్రభువా. ఇంతవరకు కూడా కాచి కాపాడిన దేవుడు నాయన, ఇదిగో తండ్రి 12 నెలలు 2013 సంవత్సరంలో నువ్వు కాపాడావు నాయన. 31వ తారీఖు వరకు కూడా నీ కృప, నీ సన్నిధి నాతో మాతో టీవీ ప్రేక్షకులు అందరికీ ప్రభువా నువ్వు ఇస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రం నాయన. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభువా ఎన్నో ఆటుపోట్లు, కష్టాలు, నష్టాలు, సుఖాలు నీ బిడ్డలకు వచ్చినప్పటికీ నీ బిడ్డలను తండ్రిలా ఆదరించి నీ బిడ్డలకు ముందు వెనుక మీరుండి నడిపిస్తున్న విధానం కొరకు వందనాలు. ఈ సమయంలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుచున్నట్లయితే బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి నాయన. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. ఈ పండుగ దినాల్లో నీ యొక్క క్రిస్మస్ పుట్టుక నీ యొక్క దినములలో ప్రభువా నాయన వేలాది వందనాలు స్తోత్రం చెల్లించున్నాను. ప్రతి ఒక్కరూ సంతోషముగాను, సమాధానముగాను, ఆరోగ్యముగాను నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి ఈ యొక్క క్రిస్మస్ సందేశం ద్వారా నీ బిడ్డలు అనేకమైన దీవులను పొందుకోవడానికి కార్యం చేయమని ఈ యొక్క సమయంలో ఈ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మీ యొక్క పుట్టుక దిన శుభాకాంక్షలు తెలియచేస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా అత్యధికముగా దీవించాలని కోరి ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా.